23 చిత్ర యూనిట్ బృందం ఒంగోలులో సందడి చేసింది. హీరో రాయపాటి తేజ, హీరోయిన్ తన్మయి, దర్శకుడు రాచకొండ తదితరులు ఆ చిత్రం ప్రదర్శితమవుతున్న గోరంట్ల సినిమాస్ను సందర్శించారు. సమాజంలోని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే చిత్రం ఇదని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. మల్లేశం అనే తెలుగు సినిమాతోనే జాతీయ అవార్డు దక్కించుకున్న రాచకొండ దర్శకత్వంలో తాను కథానాయకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉందని తేజ తెలిపారు. అనంతరం ప్రేక్షకులతో కొద్దిసేపు ముచ్చటించారు. నేను 5 ఫిల్మ్స్ రాశాను. డైరెక్షన్ వైజ్ 3 ఫిల్మ్స్ అండి. 2019లో మల్లేశం, 23లో 8 AM మెట్రో, మళ్ళీ ఇప్పుడు 23 అనే తెలుగు ఫిల్మ్ అండి. దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ సాగర్ అండ్ సుశీల క్యారెక్టర్స్ ప్లే చేసింది తేజ ఇంకా తన్మయ్. తేజ ఈ మూవీలోకి రావడానికి ఒక రీజన్ ఏంటంటే, నేను మల్లేశం చేసినప్పుడు నా కాస్టింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ట్రైన్ అయ్యాడు 5 ఇయర్స్ బ్యాక్. 5 ఇయర్స్ బ్యాక్ షార్ట్ ఫిల్మ్, మ్యూజిక్ వీడియో అవి ఇవి చేస్తూ సర్వైవ్ అయ్యాడు. లక్కీగా ఈ మూవీలో దొరికాడండి. తన్మయ్ ఎక్కడో ఆడిషన్ చేసింది, బాగా చేసిందని ఎవరో చెప్పారు, దాన్ని బట్టి తీసుకున్నాను. కాకపోతే అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు మలయాళం సినిమాలో మీరు చూసినట్టు యాక్టింగ్ ఎట్లా ఉంటుంది, అది వాళ్ళు ఒక 10-20 ఇయర్స్ తర్వాత వచ్చిన మెచ్యూరిటీ ఈ ఇద్దరు యాక్టర్స్. మిగతా అందరు యాక్టర్స్ అండి, మిగతా ఎవ్రీ యాక్టర్స్, బట్ వీళ్ళ కొంచెం ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి వీళ్ళ గురించి ఎక్కువ చెప్తున్నా. సో ఇది గుంటూరు ఇంకా ఈ పల్నాడు ఈ ఏరియాలో ఉన్న ఇన్సిడెంట్స్, 90sలో ఉన్న ఇన్సిడెంట్స్ తీసుకొని ఈ సినిమా చేసామండి. ఒక చిన్న తప్పుతో ఎన్ని ప్రాణాలు 23 మంది చనిపోయారు, అది బేస్ తీసుకొని ఎందుకు జరుగుతుంది ఆ క్రైమ్, జరిగిన తర్వాత ఏమవుతుంది, ఇది థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. నా పేరు తేజ అండి. నేను 23 మూవీ అండర్ రాజ్ సర్స్ డైరెక్షన్ డెబ్యూ చేస్తున్నాను. 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి ఆపర్చునిటీ కోసం. కపుల్ ఆఫ్ మూవీస్ వచ్చాయి, బట్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ సోషల్ సోల్ఫుల్ మూవీ. ఒక మంచి మెసేజ్ ఉంది మూవీలో. సో ఇది ప్రాపర్ కమర్షియల్ స్టైల్ అయితే కాదండి. 90sలో జరిగిన ఒక 2-3 స్టోరీస్ కలిపి వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ టు అ మూవీ. సో కొన్ని థీమ్స్ ఏంటంటే అండి, మేము ఫ్రెండ్షిప్ గురించి మంచి ప్యూర్ లవ్ స్టోరీ టచ్ అయిపోతున్నాము. అండ్ ఒక మనిషి తప్పు చేస్తే ఎంత అనుభవించినా కూడా మళ్ళీ జీవితంలో పైకి రావాలని తను పోరాడటం కాకుండా ఇంకొక 10 మందిని మారుద్దాము అనే థాట్ ప్రాసెస్లో. ఇట్స్ నాట్ అ ప్రాపర్ మీకు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ అయితే కాదండి, బట్ ఇట్ విల్ బి అ వెరీ ఎంగేజింగ్ మూవీ విత్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్వాల్వ్డ్. సో వాచ్ ఇట్ టిల్ ద ఎండ్ అండి. బట్ మోర్ ఆఫ్ సిచ్యువేషనల్ సాంగ్స్ అండ్ వెరీ వెరీ ప్యూర్ సాంగ్స్ అండి. ఇప్పుడు యూజువల్గా మనం వెరీ ఫ్యూ మూవీస్లో వస్తున్నాయి ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్, బూతులు లేకుండా చాలా టచ్ అయ్యే సాంగ్స్. బట్ సాంగ్స్ అయితే డెఫినెట్లీ దేర్, బట్ మోర్ ఆఫ్ అ సిచ్యువేషనల్ వన్స్. కష్టపడేటప్పుడు ఒక సాంగ్ ఉంటుందండి, అబ్బాయి లైఫ్లో కోల్పోయి కష్టపడేటప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, అమ్మాయి తన లైఫ్లో స్ట్రగుల్ అయ్యేటప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయి, జైల్లో సాంగ్స్ ఉంటాయి. ఇట్స్ మోర్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా. అండ్ అ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఉప్పెన చూస్తే మనకి ఏమనిపించిందండి, లవ్ స్టోరీ చాలా ప్యూర్గా అబ్బాయి లాస్ట్ వరకు ఫైట్ చేస్తాడు. ఆ కైండ్ ఆఫ్ అ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ ఆఫ్ 32 years ఆఫ్ జర్నీ చూపిస్తున్నాం ఈ సినిమాలో. ప్లేస్మెంట్స్ టైంలో నేను ప్లేస్మెంట్స్ కాకుండా ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ చాలా ఆడిషన్స్ తర్వాత లక్కీగా నాకు ఈ ఫిలిం దొరికింది. చిన్నప్పటి నుంచే ఫిలిమ్స్లో రావాలి అనేది నాకు ఇంట్రెస్ట్, కానీ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ఐ వాంటెడ్ టు కమ్ ఇన్ టు ద ఫిలిం. 23 ఫస్ట్ నేను స్టోరీ వినగానే నాకు స్టోరీ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇవాళ రేపు అందరూ తెలుసుకోవాలి, అరే ఈ ఫిలిం ఎంత మీనింగ్ఫుల్ ఉంది, ఈ ఫిలిం అందరికీ ఆడియన్స్కి అసలు చేరుకోవాలి అన్న ఒక థాట్ వచ్చింది. నేను ఫిలిం చేస్తానో లేదో సెకండరీ, కానీ ఈ స్టోరీ అందరికీ తెలియాలి అన్న ఒక ఫస్ట్ థాట్ నాకు వచ్చింది.
స్టోరీలో 3 ఎలిమెంట్స్ కవర్ అయింది. ఒకటి వచ్చేసి క్రిమినల్ రిఫర్మేషన్, దాని గురించి మాట్లాడాము. అంటే క్రిమినల్స్ని మీరు క్రిమినల్స్ అని గుర్తు చేస్తూ ఉండడం కాదు, వాళ్ళని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఎలా రిఫార్మ్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడారు. అండ్ దెన్ సోషల్ జస్టిస్ గురించి మాట్లాడారు. అండ్ ప్యూర్ లవ్ స్టోరీ. లవ్ అంటే మెంటల్ ఫిజికల్ కనెక్షనే కాదు, మెంటల్ కనెక్షన్ అన్న ఒక ఎలిమెంట్ కూడా చూపిస్తున్నాం మేము ఈ ఫిలింలో. రీసెంట్గా కోర్ట్ ఫిలిం ఎంత హిట్ అయిందో ఇఫ్ యూ హ్యావ్ సీన్, సేమ్ అలాంటి కమర్షియల్ ఇది ఎలిమెంట్స్ లేకపోయినా కూడా మా దాంట్లో రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. రియల్గా అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, ప్రతి ఒక్కరూ ఇది నా స్టోరీ అన్న అరే తిను నాలాగా ఉంది, హీరో నాలాగా అనిపిస్తున్నాడు, హీరోయిన్ నాలాగా అనిపిస్తున్నారు అన్న ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్లో ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతారు. మనం బల్గం చూసాము, మల్లేశం ఫిలిం చూసాము. ఈ ఫిలిమ్స్లో ఎంత స్టోరీ ఉంది, ఎంత మంచి స్టోరీ, ఎంత మంచి సబ్జెక్ట్ ఉందో ఈ 23 ఫిలింలో కూడా అంత మంచి సబ్జెక్ట్ ఉంది. సో ఇలాంటి ఫిలిమ్సే ఆడియన్స్ చూడాలి ఇవాళ రేపు జనరేషన్లో. కమర్షియల్ సినిమాలతో పాటు ఇలాంటి మంచి ఫిలిమ్స్ కూడా చూడాలి. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా లేకపోయినా ఫిలిం ఎంతసేపు అయితే ఉందో అంతసేపు ప్రతి ఒక్కరు ఎంగేజ్ అయ్యి చూస్తారు అన్న గ్యారంటీ నేను ఇస్తున్నాను. సో ఐ వాంట్ ఎవ్రీవన్, ఈచ్ ఆఫ్ యూ టు వాచ్ దిస్ ఫిలిం అండ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ సో మచ్. 1983లో జరిగిన ఒక చెల్లూరుపేటలో జరిగిన ఒక బస్సు దహనం కేసులో జరిగిన యథార్థ ఘటన ఈ 23 మూవీలో ప్రదర్శించారు. ఉండట్లు ప్రదర్శించారు అనుకుంటున్నాం. మన అందరికీ ఇష్టమైన నాయకుడు మన రాయపాటి సాంబశివరావు మనవడు రాయపాటి తేజ, అలాగే తన్మయ్ నటించిన ఈ మూవీ బాగా అందరు ఆదరణ నోచుకోవాలి, అందరికీ బాగా చూడాలి. తేజ గారి డైరెక్షన్లో ఈ మూవీ నడిచింది. అలాగే మన చంద్రబోస్ గారు దీనికి పాటలు రాశారు. ఈ మూవీ ప్రివ్యూ మన ఒంగోలు ప్రదర్శన అందరికీ చాలా గర్వకారణం. ఆల్ ది బెస్ట్ తేజ, తన్మయ్, అలాగే చిత్ర యూనిట్కి నా అభినందనలు తెలుపుతూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.